ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. దేవదుందుబుల తోడ తేట తెల్లమైనాడు, దేవదుందుబుల తోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. ఆహా బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిటపులు కడిగిన ముత్యము వలెనున్నాడు, ముంగిటపులు కడిగిన ముత్యము వలెనున్నాడు, కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు దేవదుందుబుల తోడ. కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురపు చాతు కదే దేవుడు. పొంతల అమృతమే పోగైనట్టున్నవాడు, సంతతపు సంపదల సరిలేని దేవుడు దేవదుందుబుల తోడ. తట్టు పునుగు నించుక దండి సొమ్ములెల్లా పెట్టి అటే అలమేల్మంగ నరుతాగట్టి. తట్టు పునుగు నించుక దండి సొమ్ములెల్లా పెట్టి అటే అలమేల్మంగ నరుతాగట్టి. నెట్టనా నమ్మిన వారి నిదానమై ఉన్నవాడు, నెట్టనా నమ్మిన వారి నిదానమై ఉన్నవాడు, పట్టపు శ్రీ వెంకటాద్రి పతి అయిన దేవుడు దేవదుందుబుల తోడ తేట తెల్లమైనాడు, దేవదుందుబుల తోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దేవదుందుబుల తోడ దర్శనమయ్యేది ఎవరయ్యా అంటే బంగారు మేడలలో పన్నీటితో మజ్జనమాడే శ్రీవారు. శ్రీవారి దర్శనం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు బహుస్పష్టంగా తెలియజేస్తున్నారు. మన ఇంటి ముందు ముత్యాలతో ముగ్గు వేసేవారు పూర్వము. ఆ ముత్యాల ముగ్గు వేస్తే ముగ్గు ఎంత అందంగా ఉంటుందో, అలాగే ఆ దేవదేవుడు పన్నీటితో స్నానమాడిన తర్వాత శోభాయమానంగా మెరిసిపోతూ ఉంటాడు. అలాగే మన ఇంటి ముందు ముత్యం ఎలా అయితే మనకు ఇంటికి రక్షగా ఉంటుందో, అలాగే ఆ పరమాత్ముడు దర్శించినంత మాత్రంచే మనకు రక్షణ అందిస్తాడు. అటువంటి రక్షణ అందించే వెంకటనాథుడు ఎక్కడ కొలువైనాడయ్యా అంటే ఆనంద నిలయంలో ఉన్నాడు. ఆ ఆనంద నిలయాన్ని దర్శించినంత మాత్రము చేతనే, కేవలం క్షణమాత్ర సందర్శనము చేతనే కృతయుగంలో 12 సంవత్సరాలు జపం చేస్తే, యాగం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని క్షణమాత్ర సందర్శనం ద్వారా అందిస్తున్నాడు. దేవతలతో కూడి ఉన్నాడు కాబట్టి మరి ఆ క్షణకాలం పాటు కూడా వెంకటనాథుని దర్శించలేని వారికి విమాన వెంకటేశ్వర స్వరూపంలో దర్శనమిస్తూ సకల దేవతలు ఎవరి చుట్టైతే పరిభ్రమణం చేస్తూ ఉంటారో ఆ విమాన వెంకటనాథుడిగా మనకు దర్శనమిచ్చి మనల్ని ఆనంద సాగరంలో ముంచుతున్నాడు. అటువంటి దేవదేవుని యొక్క వైభవాన్ని దర్శించండి అని అన్నమాచార్యుల వారు
ఈ సంకీర్తన ద్వారా తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ.